నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీల జీతం గవర్నమెంట్ టీచర్లతో సమానం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అంగన్వాడీల భవితవ్యంపై నీలినీడలు నూతన విద్యా విధానం, ప్రభుత్వ నిర్ణయాలు, శిక్షణ ఆవశ్యకత, సమగ్ర విశ్లేషణ. గత కొంతకాలంగా వార్తాపత్రికలో వస్తున్న కథనాల ప్రకారంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంగన్వాడీ కార్యకర్తల్లో అయోమయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపైన సమగ్రంగా అయితే చర్చిద్దాము. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 సూచనలు, అంగన్వాడీల విలీనము, శిక్షణ, బోధన ప్రమాణాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలనైతే విశ్లేషిద్దాము. ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు: అంగన్వాడీలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలా? లేదా ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడీలో విలీనం చేయాలా? ఈ రెండిటిలో ఏది ఉత్తమం? అలాగే నర్సరీ నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో బోధన నిర్వహించడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? నష్టాలేంటి? అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అవసరమా? నూతన జాతీయ విద్యా విధానం ఏం చెబుతోంది? శిక్షణ ఇస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? అలాగే బీఈడీ, డీఈడీ, టీటీసీ చేసిన అభ్యర్థులు అంగన్వాడీలో బోధించడానికి అర్హులా? శిక్షణ లేని అంగన్వాడీ కార్యకర్తల బోధన ఎలా సాధ్యం? జాతీయ విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం తప్పనిసరా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్ విద్యను మెరుగుపరచడానికి శిక్షణ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నాయి? దీని వెనుక కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. సో, నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ఏం చెప్తోందంటే, బోధనా ప్రమాణాలను పెంచడానికి అంగన్వాడీ కార్యకర్తలకు బోధనపై శిక్షణ ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం గట్టిగా సిఫార్సు చేస్తోంది. ప్రీ స్కూల్ విద్యను శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోనే అందించాలని నొక్కి చెబుతోంది. దీని అనుగుణంగానే ఇటీవల బీఈడీ, డీఈడీ, టీఈటీ చేసిన అభ్యర్థులు సైతం అంగన్వాడీలలో బోధించడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. శిక్షణ లేని అంగన్వాడీ కార్యకర్తలతో నాణ్యమైన విద్యా బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్ విద్యను మెరుగుపరచడానికి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలనైతే తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ ఎంతైనా అవసరమవుతుంది. నూతన జాతీయ విద్యా విధానం వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా అంగన్వాడీ టీచర్లకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించకపోవడం విచారకరం. ప్రభుత్వానికి వ్యవస్థను మెరుగుపరచాలనే ఆసక్తి లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. అంగన్వాడీ టీచర్లకు 1 సంవత్సరం లేదా 6 నెలల శిక్షణ ఇస్తే వారు ప్రీ స్కూల్ విద్యను మరింత నాణ్యతగా అయితే అందించగలరు. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం శిక్షణ ఇవ్వడానికి వెనుకాడుతోంది. సో, ఈ వాదనలు అయితే వినిపిస్తున్నాయండి. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారంగా 10+2 విధానాన్ని 5+3+3+4 విధానానికి మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మొదట 5 సంవత్సరాలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ 1, 2 తరగతులు అంగన్వాడీలోనే బోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అంగన్వాడీలకు కనీసం 1 సంవత్సరం లేదా 6 నెలల శిక్షణ ఇవ్వాలని చెబుతున్నారు. అంగన్వాడీలకు దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే జీతాలు వస్తుందేమో అనే భయంతో ప్రభుత్వాలు వెనుకడుగేస్తున్నాయి. మరోవైపు శిక్షణ లేని అంగన్వాడీ కార్యకర్తలతో ఎలా బోధిస్తారని బీఈడీ, టీటీసీ, డీఈడీ చేసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం కోర్టుకు చేరే అవకాశం ఉంది. మొత్తానికి ఇది అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను అందుతోంది. వీటిలో కొన్ని కేంద్రాలు ప్రత్యేకంగా ఉండగా, కొన్ని ప్రాథమిక పాఠశాలల ఆవరణంలో కొనసాగుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఈ అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో అనుసంధానం చేయాలనైతే సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రాథమిక పాఠశాలలను అంగన్వాడీలో విలీనం చేయాలని భావిస్తోంది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచరు, ఒక ఆయా ఉంటారు. దీనికి అదనంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ఒక టీచర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేసిన పాఠశాలలు ప్రీ స్కూల్ బోధన పద్ధతులపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం చెబుతోంది.
10వ తరగతి విద్యార్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు 1 సంవత్సరం ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారికి 6 నెలలు శిక్షణ ఇవ్వాలని అయితే యోచిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయుల స్థాయికి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి పాస్ అయిన అంగన్వాడీ టీచర్లకు 1 సంవత్సరము, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారికి 6 నెలలు శిక్షణ ఇచ్చి వారిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో సమానంగా గుర్తించాలి. అప్పుడు ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాలను అంగన్వాడీ టీచర్లకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆర్థిక భారం కారణంగానే ప్రభుత్వం శిక్షణ కార్యక్రమానికి ఇవ్వడానికి వెనుకాడుతోంది. ఇక రామ మందిరాన్ని నిర్మించడానికి డబ్బులున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి వారి వేతనాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావటం లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రిటైర్డ్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు మధుప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు దగ్గరగా మార్చాలనే జాతీయ విద్యా విధానం సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను టీచర్లలో విలీనం చేస్తే చిన్న పిల్లలు దూరం ప్రయాణించడం సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇది 1వ తరగతిలో ప్రవేశాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి మంచి విద్యను అందించే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఆమె సూచించారు. అంగన్వాడీలలో బోధించడానికి అవకాశం కావాలని అయితే కోరుతూ టీటీసీ, డీఈడీ, బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. చైల్డ్ సైకాలజీ చదువుకునేదానికే అంగన్వాడీ టీచర్లు ప్రీ స్కూల్ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను అందించేలాగా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలి. శిక్షణ ఇచ్చి తర్వాత వారి వేతనాలను ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పెంచాలి. అప్పుడే బోధనా ప్రమాణాలు మెరుగుపడతాయి మరియు నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం అయితే నెరవేరుతుందని అయితే చెప్పవచ్చు. సో, మొత్తానికి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళలో విలీనం చేయాలా? లేదా? అనైతే చర్చ జరుగుతుందండి. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలా? లేదంటే ఎలా ఏమిటి అనేది ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. సో, మొత్తానికైతే అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ లేకపోవడం వల్ల బోధన ప్రమాణాలు అయితే తగ్గుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదనేది కూడా సందిగ్ధం నెలకొందన్నమాట. శిక్షణకు మార్గదర్శకాలు చూడాలి. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఈ విధంగా కొత్త విధానం అయితే తీసుకొని రావడం జరిగిందన్నమాట. ప్రాథమిక పాఠశాలలోనే కలపాలని చెప్పేసి అంగన్వాడీలను ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.